సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు. కాంగ్రెస్ పార్టీ ఆణిముత్య మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఆణిముత్య మన్మోహన్ సింగ్ గారు. జోహార్ మన్మోహన్ సింగ్ గారు, 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 జోహార్ మన్మోహన్ సింగ్ గారు. కాంగ్రెస్ పార్టీ ఆణిముత్య మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఆణిముత్య మన్మోహన్ సింగ్ గారు. జోహార్ మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి అకాల మరణం చెందటం మమ్మల్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఈ దేశానికి 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా, దాదాపు 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతకుముందు దేశ ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా రకరకాల పదవుల్లో ఉండి మరి ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున సంవత్సరాలు తీసుకుని వచ్చి ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం ఎన్నోసార్లు ఆర్థిక మాన్యాన్ని చూసినప్పుడు ఎక్కడ కూడా ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రతిసారి ఆర్థిక వ్యవస్థ బలపడుతూనే వచ్చింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని 3వ ప్లేస్లో ఉంచగలిగారు మరి మన్మోహన్ సింగ్ గారు. గడిచిన యూపీఏ పరిపాలనలో 10 సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు పల్లెటూర్లలో ప్రజలు ఒక గుప్పెడు అన్నం తింటున్నారంటే ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని ఆయన రూపకల్పన తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఆర్టీఐ యాక్టు, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం అనే రకరకాల చట్టాలను తీసుకుని వచ్చారు మరి ఆయన హయాంలో. ఈ దేశ ప్రజలు ఎప్పటికి కూడా ఆయన సేవల్ని మర్చిపోరు. ఆయన ఆత్మకు శాంతిగా చేకూరాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ అయిన బిఆర్ గౌస్ గారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ పెట్టడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి ఒక ముద్దుబిడ్డ లాంటివాడు. ఆయన వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంట్ అయిన 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాల పాటు భారతదేశ ఆర్థికంగా చితికిపోయిన సందర్భంలో ప్రపంచ పటంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాగే ఆయన హయాంలోనే ఉపాధి హామీ పథకాలు మన అనంతపురం జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట మొదలుపెట్టడం జరిగింది, అంకురార్పణ చేయడం జరిగింది. దాని విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఒక ముద్దాన్నం తింటున్నారంటే అది మన్మోహన్ సింగ్ గారి ఆలోచనేనని చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఆర్థిక సంస్కరణలు ఎన్నో ప్రవేశపెట్టారు. ఇతర దేశాలతో కూడిన సంబంధాలన్నీ కూడా, వాణిజ్య వ్యాపార సంబంధాలన్నీ కూడా ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఫలాలను ఇస్తున్నాయి అనటానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఉన్నతమైన భావాలు గల అతను కాంగ్రెస్, భారతదేశంలో ఉన్న యావత్ కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా ఈ దిగ్భ్రాంతిని తట్టుకోలేనిది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారు లేకపోవటం అనేది తీరని లోటుగా మేమందరం భావిస్తూ ఆయనకి మరొక్కసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు గౌస్ గారి ఆధ్వర్యంలో మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాత్రి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన అడుగుజాలల్లో పార్టీ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల్లో ఆయన 2 పీరియడ్లు పనిచేశాడు. అదేవిధంగా మాకు తీరని లోటు మేము భావిస్తున్నాం. మా కాంగ్రెస్ ఆఫీసులో ఆయనకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ మన్మోహన్ సింగ్ గారు రాత్రి మరణించడం చాలా బాధాకరం. ఇటువంటి సీనియర్ నాయకుడు సలహాలు సంప్రదింపులు ఉంటే ఈ దేశంలో చాలా మటుకు బీదా బిక్కి ప్రజానికం బాగుపడే విధంగా ఉండేది. ఆయన వెళ్ళిపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తూ ఈయన గతంలో ఆర్థిక
వ్యవస్థని పురోగతి పట్టించి ఇక్కడ లోటు లేకుండా ఈ దేశంలో వ్యాపారం కూడలి సజావుగా నడిపి ఆయన ఆలోచనలని ప్రజల్లో పెట్టి అభివృద్ధి పదంలో నడిపించారని ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.